నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు అంటే బస్సు యాత్రలో జరిగిన దుస్సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా మంచిది కాదు. సో తప్పకుండా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మా కమలాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నాం. అదే ఇప్పుడు ఈ మీటింగ్లో మౌనం పాటించడం జరిగింది ఒక నిమిషం. సో అదే కాకుండా అందరూ కూడా తీవ్రంగా ఖండించే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇటువంటి రౌడీ మూకలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేసి ఈ రకంగా చేయడం అనేది చేయాలి అని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తీసిపోదు. సో డెఫినెట్గా కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతుంది. కానీ అటువంటి చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలి, ప్రతి కుటుంబానికి మంచి చేయాలి అన్న సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసిన పరిస్థితి అన్నమాట. సో ఏదైనా మంచి చేసి వాళ్ళ మనసు రంజింప చేసి అది వాళ్ళ వైపుకు తిప్పుకునే కార్యక్రమం చేయాలి. కానీ ఇది హత్యా ప్రయత్నాలు, ఇట్లాంటివన్నీ కూడా దాడులు, ఇటువంటివన్నీ చేయడం అనేది నిజంగా కూడా ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. సో మేమందరం కూడా ఖండిస్తున్నాం. డెఫినెట్గా ఇటువంటి భవిష్యత్తులో జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి నేనైతే గట్టిగా తెలియజేసుకుంటూ, సో ఈ చర్యను ఖండిస్తూ ఇంకోసారి ఇట్లా జరగకూడదు. ప్రజలు విఘ్నులు, డెఫినెట్గా ప్రజలే విఘ్నతగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్గా ఎందుకంటే చేసేది వాళ్ళు, కానీ అన్ని చోట్ల చెప్పేది ఇదేదో రాజారెడ్డి గారి రాజ్యాంగము, ఈ రకంగా ప్రజలకు ఇంకో రకంగా మెసేజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే ఆ దౌర్జన్యాలు ఇవన్నీ చేసేదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలకు తప్పుదారి పట్టించే కార్యక్రమం చేసి అబద్ధము 100 సార్లు చెప్పే కార్యక్రమం చేసి అది నిజం అనిపించేలాగా చేసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. చేసేదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకొని గ్రామ నాయకుల వరకు కూడా అందరూ కూడా ధర్మము, న్యాయము అన్నీ ఆలోచన చేసి ఈ ధర్మం ప్రకారం పోవాలా అని చెప్పేసి ఆలోచన చేసి ముందుకు పోయే వాళ్ళే తప్ప ఎవరు కూడా అన్యాయంగా, దౌర్జన్యంగా, ఇంకో రకంగా చేయాలి అని చెప్పేసి ఎవరు భావించరు. సో తప్పకుండా ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పేసి మేమైతే గట్టిగా భావిస్తూ మరొక్కసారి ఈ సంఘటనను ఖండించే కార్యక్రమం తప్పకుండా చేస్తున్నాం అన్నమాట. సో భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పేసి భావిస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.